గ్రీస్ యూరోజోన్లో ఉంటుందా లేదా అన్నది అక్కడి ప్రజాభిప్రాయంపై ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు గ్రీస్ ప్రజలు ఈ విషయంలో డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. యూరో ఆంక్షలకు ఓకే చెప్పాలా లేదా అన్నది తెలుసుకోలేకపోతున్నారు. గ్రీస్ ప్రధాని సిప్రస్ పై ఆగ్రహంతో ఉన్నవారు యూరో గ్రూప్ కు అనుకూలంగా ఓటేయాలని భావిస్తున్నారు. IMF కు యూరోపియన్ బ్యాంకులకు అప్పు తీర్చకుండా యూరోప్లో తొలి ఎగవేతదారుగా ముద్ర వేయించుకుంది గ్రీస్. దీంతో ఆ దేశం యూరోజోన్ నుంచి తప్పుకునే పరిస్థితులు తలెత్తాయి. జూన్ 30న యూరోజోన్ ప్రతిపాదించిన బెయిలౌట్ ప్యాకేజీపై తాను ప్రజాభిప్రాయం తీసుకుంటానని చెప్పి చేతులెత్తేశారు గ్రీస్ ప్రధాని. అటు యూరోజోన్ కూడా రెఫరెండం తర్వాతే మరోసారి సమావేశమవుతామని ప్రకటించింది. యూరోజోన్ అందించిన బెయిలౌట్పై ప్రజాభిప్రాయ సేకరణ ఈ నెల 5న జరగనుంది. గ్రీస్కు మరోసారి ఆర్థిక సాయం అందించాలంటే తమ దేశంలో మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రధాని సిప్రాస్ సుముఖంగా లేరు. అందుకే ఆయన రెఫరెండంకు మొగ్గు చూపారు. ఎల్లుండి జరగనున్న ఈ రెఫరెండంలో ఎక్కువ మంది ఎస్ అంటే యూరోజోన్ పెట్టిన ఆంక్షలకు తలొగ్గినట్టే. లేదంటే అక్కడి నుంచి తప్పుకుని మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధాని మాత్రం నో అనే ఓటు వేయమంటున్నారు. యూరోజోన్ పెట్టిన ఆంక్షలు మానవీయ కోణంలో లేవని, అందుకే వాటిని తిరస్కరించాలని అంటున్నారు. ఇదంతా ప్రధాని చేసిన తప్పిదం కావడం వల్ల ఆయనపై ఆగ్రహంతో ఉన్నవారు యూరోజోన్కు అనుకూలంగానే ఓటెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.